నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి 11వ భాగం వినేద్దామండి. మాధవి క్రచ్చిలో అడుగుపెట్టేసరికి కౌశిక్ పూర్తిగా బొమ్మల్లో మునిగిపోయి ఆడుకుంటున్నాడు. ఏమన్నా పేచీ పెట్టాడా? అడిగింది సుధారాణిని. లేదండి, మీరిచ్చిన ఫుడ్ పెట్టాను, పాలు తాగించాను, 2 గంటల సేపు పిల్లలతో పాటు పాడుకున్నాడు. అడుగో ఇంతకుముందే లేచి మళ్ళీ ఆటల్లో పడ్డాడు అంటూ ఆడుకుంటున్న బాబును చూపించింది. మాధవి దగ్గరకు వెళ్ళగానే పరిగెత్తుకుని వచ్చి ఒళ్ళో వాలిపోయాడు. అంతసేపు వాడిని వదిలి ఉన్నందుకు చాలా గిల్టీగా అనిపించింది మాధవికి. వాడిని గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది. వచ్చి రాని మాటలతో వాడేవో కబుర్లు చెప్తూ ఉంటే ఆటో మాట్లాడుకుని ఇంటికి వచ్చింది. కౌశిక్కు నీళ్లు పోసి జారుడుగా ఉప్మా చేసి పెట్టి పాలు పట్టింది. టీవీ ఆన్ చేసి కార్టూన్ నెట్వర్క్ పెట్టేసి బుల్లి కుర్చీలో వాడిని కూర్చోబెట్టి తను సాయంత్రం వంటకు ఏర్పాట్లు చేసుకోసాగింది. పదే పదే నీలవేణి పనితీరు ఆమె మనసులో మెదలసాగింది. భలే పిల్ల, అలాంటి పిల్ల ఒక్కతుంటే చాలు ఇల్లంతా అప్పగించేయొచ్చు. మాధవి ఇలా అనుకుంటూ ఉండగానే ఫోన్ మోగింది. హలో, పిన్ని నువ్వా? ఏంటి సంగతులు? అడిగింది మాధవి. ఏముంటాయమ్మా? అవును, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? లేదు పిన్ని, డెలివరీకి మానేసిన దాన్ని మళ్ళీ చేరనే లేదు. ఇదిగో కౌశిక్ నివ్వాళ్ళ క్రచ్చిలే వేశాను, బాగానే అడ్జస్ట్ అయ్యాడు, ఇక వెతుక్కుంటాను. బాబా ఎలా ఉన్నారు? ప్రీతి నిశాంత్ బాగున్నారా? అన్నట్టు నిశాంత్కి ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందా? శైలజ నవ్వింది. ఏమిటే బాబు ఆ ప్రశ్నల పరంపర? చెప్తాను ఒక్కొక్కటే. వాడికి సీట్ వచ్చింది కానీ ఇక్కడ కాదు, చెన్నైలో చేరాడు. ప్రీతికి జాబ్ వచ్చింది, ఇక్కడే విజయవాడలో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ. దానికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. మనకన్నీ నచ్చటం లేదు, అది అసలే పెంకిది. ఉద్యోగంలో ఎవరినో చూసి మూడే ఎంచుకున్నా వేయించుకుంటుంది. ఆ ప్రమాదం జరగకూడదంటే దానికి ఏమైనా సంబంధం చూడవే? మాధవి ఆసక్తిగా అడిగింది. నీ రిక్వైర్మెంట్ ఏంటి పిన్ని? ఏముంటుందే, పిల్లాడు బుద్ధిమంతుడు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, భార్యను ప్రేమగా చూసుకోవాలి. మన పిల్ల చక్కటిది కాబట్టి కుర్రాడు కూడా కొంచెమన్నా అందంగా ఉండాలి కదా అందామే. మాధవి సాలోచనగా సరే పిన్ని, తప్పకుండా చెప్తాను అని ఏదో అడగబోయిన దానిలా 2 సార్లు పిన్ని పిన్ని అని ఆపేసింది. ఏంటమ్మా చెప్పు? ఏం లేదులే, తర్వాత చెప్తాను అంది మాధవి. ఏంటి, ఏమైనా శుభవార్త? 2వ వాళ్ళు వస్తున్నారా? ఆవిడ మాట అర్థమైన మాధవి సిగ్గుగా చిచి అది కాదులే పిన్ని, తర్వాత చెప్తాను. ఇంకా ఏంటి విశేషాలు? అడిగింది సంభాషణ మళ్ళిస్తూ. ఏముంటాయో మాకు, నిద్ర లేవటం, పడుకోవటం, తినటం, టీవీ చూడటం. మీ ఆయన్ని అడిగానని చెప్పు, ప్రీతి సంగతి మర్చిపోకు. అలాగే పిన్ని, బాయ్ అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాధవి ఆలోచనలో పడిపోయింది. ప్రీతి కొంచెం పెంకితే కానీ మంచిది, పైగా పనిమంతురాలు. నెట్లో రకరకాల వంటలు చదివి ఇంట్లో ప్రయోగాలు చేస్తూ ఉంటుందని పిన్ని చాలాసార్లు చెప్పింది. పైగా చక్కటి పిల్ల. వేణుకి మాట్లాడితే కాలింగ్ బెల్ మోగటంతో కూర్చున్న చోటు నుంచి కదిలి డోర్ తీసింది. వేణు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. హాయ్ మాధవి అంటూ. హాయ్ వేణు, రా. బ్యాంకు నుంచేనా? ఏడి వీడు రాలేదా ఇంకా? లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ అడిగాడు చక్రవర్తిని ఉద్దేశించి. లేదు, వచ్చే టైం అయింది. నువ్వేంటి అప్పుడే వచ్చావు? కూర్చో, కాఫీ తెస్తాను. మంచినీళ్ళు ఇవ్వనా? ఏం వద్దు, చక్రవర్తిని కూడా రానివ్వు, కలిసే కాఫీ తాగుతాం. వచ్చే టైం అయిందిగా. అలా సోఫాలో కూర్చుంటూ టీవీలో కార్టూన్ మూవీ చూస్తున్న కౌశిక్ని చూసి హాయ్ హీరో, హౌ ఆర్ యూ అంటూ పలకరించాడు. కౌశిక్ వేణు పలకరించగానే మొహం నిండా నవ్వుతో కేరింతలు కొట్టి తిరిగి టీవీలో మునిగిపోయాడు. నీకు ఇప్పుడు పిల్లలతో ఆడుకోవటం బాగా అలవాటైపోయింది కదా వేణు అంది మాధవి నవ్వుతూ. నిజం మాధవి, పిల్లలతో ఉంటే కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో కదా, హాయిగా ఉంటుంది. పిల్లలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే కానీ వాళ్ళ సమక్షంలో జీవితం ఇంత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అన్నాడు. మాధవి అతని వైపు అలాగే చిత్రంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో అప్పటికప్పుడే ఎన్నో భావాలు చెలరేగసాగాయి. వేణు మంచివాడు, ఒక మామూలు అమ్మాయి కోరుకునే లక్షణాలన్నీ ఉన్నవాడు. ఇతనికి ఎందుకు పెళ్లి చేయకూడదు?
వెంటనే ప్రీతిని ఇక్కడికి పంపించమని పిన్నికి చెప్పాలి. ఆ మాత్రం ఉద్యోగం ఇక్కడ దొరకదా? బోలెడని సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ నిండా ఉన్నాయి. ప్రీతి వస్తే వేణుకి ప్రీతికి మంచి స్నేహం కలపాలి. ఆ తర్వాత ఎలాగో ఇద్దరి మధ్య అనురాగం అభిమానం అనే కెమిస్ట్రీ తప్పకుండా ఏర్పడుతుంది. అలా ఏర్పడకపోతే వాళ్ళిద్దరూ యువకులు కారు. మాధవి ఆలోచనల్లో వేణు మాటలు వినలేదు. వేణు ఆమె ముఖం దగ్గరగా చిటికలు వేస్తూ, హలో, ఏంటి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళావు? చిత్రంగా ఆమెను చూస్తూ అడిగాడు. పలచగా నవ్వేసింది మాధవి. ఏం లేదు, నీకు పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నాను అంది. వేణు ముఖంలో ప్రసన్నత మాయమైంది. కొంచెం సీరియస్గా అయిపోయి తీసిన తలుపులు గుండా బయటికి చూస్తూ ఉండిపోయాడు. వేణు ముఖంలో వచ్చిన మార్పులు చూడగానే, అరే, తొందరపడి నా మనసులో మాట అనేశాను, అనకుండా ఉండాల్సిందే అనిపించింది. తనను తాను సంభాళించుకుని, కూర్చో వేణు, చక్రవర్తి వచ్చే లోపల బజ్జీలు వేస్తాను అంటూ లేవబోయింది. వేణు కూడా మామూలుగా అయిపోతూ, మిర్చి బజ్జీలు వేస్తావా, నేను హెల్ప్ చేయనా అన్నాడు తాను లేస్తూ. వద్దులే, నువ్వు వీడితో ఆడుకుంటూ కూర్చో, నేను చేసేస్తాను అంది. సరే అయితే మిర్చిలో ఓన్లీ వాము పొడి, ఉప్పు మాత్రం రాయి, చింతపండు మసాలా అన్నీ వేయకు చెప్పాడు. అలాగేలే, నాకు అలాగే ఇష్టం అంటూ లోపలికి వెళ్ళిపోయింది. మాధవి మిరపకాయలు చీల్చి అంతకుముందే రెడీ చేసి డబ్బాలో పోసి పెట్టుకున్న వాము పొడి తీసి మిర్చి మధ్యలో రాయసాగింది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోస్తూ ఉంటే చక్రవర్తి బండి చప్పుడు వినిపించింది. హలో వేణు, బ్యాంకుకు రాలేదేమివాళ అంటూ చక్రవర్తి స్వరం వినిపించింది. వచ్చానురా, కానీ త్వరగా వెళ్ళిపోయాను. మా నాన్నగారి స్నేహితుడి కొడుకు ఊరు నుండి వచ్చాడు. అతని ఫ్లాట్ ఏదో రిజిస్ట్రేషన్ ఉందంటే వెళ్ళాను. ఏంటి విశేషాలు? కౌశిక్ దగ్గర నుంచి లేచి వచ్చి సోఫాలో కూర్చుంటూ అన్నాడు వేణు. ఉంటాయిరా, 3 లోన్లు 6 వడ్డీలు. వేణు ప్రశ్నకు సమాధానం చెప్తూ కౌశిక్ని ఎత్తుకుని ఎగరేసి, ఎరా మావైతే ఆడుకుంటున్నావా అన్నాడు వేణు పక్కన సోఫాలో కూర్చుని. కౌశిక్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కాసేపు తండ్రి జేబులో పెన్నుతో ఆడుకుని తిరిగి చక్రవర్తి ఒళ్ళో నుంచి జారి వెళ్ళిపోయాడు కౌశిక్. సరే వేణు, నువ్వెందుకు ఇల్లు ప్లాన్ చేయటం లేదు అడిగాడు చక్రవర్తి. అనుకుంటున్నాను, అదే ఆలోచన వచ్చింది ఇవాళ. నాకు ఫ్లాట్స్ వద్దు, ఇండిపెండెంట్ ఇల్లు కావాలి. అమ్మా నాన్నలకు ఫ్లాట్స్ నచ్చవు అన్నాడు. అవును, ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లే కొనేయొచ్చు కదా. ఆ మధ్య ఆ ఇల్లు అమ్మాలనుకుంటున్నట్లు ఓనర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది అన్నాడు. అలాగా, నాతో అనలేదే ఆశ్చర్యంగా అడిగాడు వేణు. నాతో కూడా వాళ్ళు డైరెక్ట్గా అనలేదు, ఎవరో అంటే విన్నాను. ఒకసారి మాట్లాడదామా? వై నాట్, ష్యూర్. ఎలాగో ఫస్ట్కి రెంట్ ఇవ్వడానికి వెళ్తాం కదా, మాట్లాడదాం. కొంచెం రిపేర్స్ చేయించుకుంటే హాయిగా ఉంటుంది ఇల్లు. 3 ఏళ్ల నుండి ఉంటున్నాను, కానీ నాతో కలిసినప్పుడైనా మాట వరుస కానొచ్చు కదా. చూడు వేణు, కొన్ని పనులు వాయిదా వేస్తే అవుతాయి, కొన్ని పనులు వెంటనే చేస్తే అవుతాయి. ఎల్లుండి ఆదివారం కదా, వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ రావటానికి ఇంకా 15 రోజులుంది. ఈలోగా అతనికి వేరే పార్టీ దొరికితే? చక్రవర్తి అన్నది నిజమన్నట్లుగా తాలూపుతూ, సరే ఆదివారం వెళ్దాం అన్నాడు వేణు. ఇంతలో మాధవి వేడివేడి బజ్జీల ప్లేటు, మంచినీళ్ళ జగ్గు, గ్లాసులు పెట్టుకున్న ట్రేతో వచ్చి, సార్ గారు, ముందు కాళ్ళు చేతులు కడుక్కుని వస్తారా అంది చక్రవర్తిని ఉద్దేశించి. ఎస్ మేడం అంటూ గట్టిగా ఎగవీలుస్తూ, వావ్, మిర్చి బజ్జీ అంటూ తీసుకోబోయాడు చక్రవర్తి. మాధవి చిన్నగా కసురుతూ, వెళ్ళండి బాబు, చేతులన్నా కడుక్కొని రండి, అసహ్యంగా అలాగైనా తినేది అంది. ఓకే అంటూ తిరిగి కౌశిక్ను ముద్దు చేస్తూ, మరి నా బుజ్జిగాడికి స్నాక్స్ అన్నాడు. వాడి స్నాక్స్ వాడికి రెడీ అంటూ ప్లేటు టీపాయ్ మీద పెట్టి తిరిగి లోపలికి వెళ్ళి క్యాడ్బరీ చాక్లెట్ తీసుకొచ్చి కౌశిక్కి ఇచ్చింది మాధవి. తీసుకోవేణు అంటూ మంచినీళ్ళ జగ్గు, గ్లాసులు పెట్టింది. వేడివేడిగా ఉన్న బజ్జీ చేతిలోకి తీసుకొని ఊదుకుంటూ అన్నాడు వేణు. మాధవి, నువ్వు మిర్చి బజ్జీ చేయటంలో పర్ఫెక్ట్ అనుకుంటా అని. అవును, పర్వాలేదు, బండి పెట్టుకోవచ్చు అవసరమైతే అంటూ వచ్చాడు చక్రవర్తి. మాధవి కొరకొరా చూసింది. సరదాగా అన్నానులేరా నవ్వుతూ బజ్జీ తీసుకున్నాడు. ముగ్గురు కాసేపు ఇళ్ళు, ఫ్లాట్స్, పెరిగిన సిమెంట్ ధరలు, స్టీల్ ధరలు, వీటి గురించి మాట్లాడుకుంటూ బజ్జీలు తినటం పూర్తి చేశారు. మాధవి టీ ఇచ్చింది. అది తాగి ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని కౌశిక్ని ముద్దు పెట్టుకుని బయలుదేరాడు వేణు. మాధవి ప్లేటు, గ్లాసులు తీసుకొని లోపలికి వెళ్ళబోతూ, వేణు పెళ్ళి అయిపోయినట్టే అంది. ఇంతకీ ఎవరు అమ్మాయి అడిగాడు.
మా పిన్ని కూతురు ప్రీతి వస్తుంది, దాన్ని వేణుకు పరిచయం చేసి ఇద్దరిని ఏడాపెడా తిప్పేస్తాను. ముందు ఇవన్నీ లోపల పెట్టేసి వచ్చి తీరుబడిగా నాకు అర్థమయ్యేలా చెప్తావా? విసుగ్గా అడిగాడు. మాధవి ప్లేటు గ్లాసులు సింక్లో వేసి నాప్కిన్తో చేతులు తుడుచుకుని కౌశిక్ మూతి నిండా నిండిపోయిన చాక్లెట్ తుడిచింది. వాడిని ఎత్తుకుని సోఫాలో కూర్చుంటూ శైలజ ఫోన్ చేసిన విషయం, తనకొచ్చిన ఆలోచన వివరంగా చెప్పింది. బాగుంది నీ ఐడియా, కానీ వర్కౌట్ అవుతుందంటావా? వేణు అర్చనను మర్చిపోయి పెళ్లికి ఒప్పుకుంటాడంటావా? అర్చనను మర్చిపోడు కానీ పెళ్లికి ఒప్పుకుంటాడు అంది. అదెలా చెప్పగలవు? సైకాలజీ స్టూడెంట్ను కాదా? వేణు యోగి కాదు, అలాగని భోగి కాదు, మామూలు మగవాడు. అర్చన అంటే ప్రేమ ఎంతుందో ఆమె మీద కోపము అంతే ఉంటుంది. మరొక పెళ్లికి ఒప్పుకోవాలంటే రొటీన్గా పెళ్లి చూపులకు తీసుకువెళ్ళి ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎవరినో చూపించి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు అంటే కట్టలేడు. అతడే కాదు, అతని స్థానంలో ఏ మాగాడున్నా కట్టలేడు. కాబట్టి అతని జీవితంలోకి మరొక అమ్మాయి ముందు ప్రవేశించాలి. ఆమె అతన్ని తన స్నేహంతో అభిమానంతో ఆకట్టుకోవాలి. ఈ వయసులో అమ్మాయిలతో స్నేహం ఆకర్షించినంతగా అబ్బాయిల స్నేహం ఆకర్షించదు అంది. అవునవును, నాకు అంతే, కొంటిగా నవ్వాడు చక్రవర్తి. ఇంకేం క్యారియాన్? కోపంగా లేవబోతూ ఉంటే మాధవి చీర చెంగు పట్టుకొని ఆపుతూ అన్నాడు. ఎంతలోనే కోపం వచ్చిందా? నాకేం కోపం లేదు, వీడికి స్నానం చేయించాలి అంది. చేయిద్దు గానిలే, ముందు చెప్పు. ఏంటి చెప్పేది? రామాయణమా భారతమా? ఇప్పటికింతే సంగతులు, మిగతా అవి వెండి తెర మీద చూడండి అన్నట్టు అర్చన జాయిన్ అయిందిట అంది. ఓ, సాధించిందన్నమాట. ఇప్పుడు ఆవిడ చాలా బిజీ, డిఫరెంట్ ఫీల్డ్స్లో ట్రైనింగ్ ఉంటుంది. అవునా అంటూ కౌశిక్ని ఎత్తుకుని బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ ఉంటే ఆమె వైపు చెయ్యి చాపి అన్నాడు. ఇలా ఇవ్వు, వాడికి నేను చేయిస్తాను స్నానం అని. ఓ థ్యాంక్ యూ. కౌశిక్ని చక్రవర్తికిచ్చి తన చిందరవందరగా ఉన్న కౌశిక్ ఆట సామాను సర్దటంలో మునిగిపోయింది. మాధవి ఇంటి నుండి బయటకు వచ్చిన వేణుకి ఎందుకునో వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పావు గంటలో ఇంటికి వెళ్ళొచ్చు, కానీ మనసంతా దిగులు ఆక్రమించింది. భవిష్యత్తు శూన్యంగా అనిపిస్తోంది. హఠాత్తుగా తననెవరో విసిరి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి పడేసినట్లు అనిపించింది. ఎంత ఒంటరితనం! చక్రవర్తి నిజంగా చాలా అదృష్టవంతుడు. మాధవి లాంటి అమ్మాయి భార్య కావటం అంటే ఎంత అదృష్టం ఉండాలి. అంత డబ్బున్న వాళ్ళ అమ్మాయి అయినా ఎప్పుడూ ఆడంబరాలకు పోదు. చక్కటి పనిమంతురాలు, సాంప్రదాయాలంటే గౌరవం ఉన్న అమ్మాయి, పెద్దవాళ్ళంటే భక్తి, పిల్లలంటే ప్రేమ. వేణు బండి ట్యాంకు బండి వైపుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. బైకు చాలా నెమ్మదిగా కదులుతోంది. బాబు ఏం చేస్తున్నాడో పాపం. అమ్మ వాడితో ఉదయం నుండి ఎంత అవస్థ పడుతుందో. ఆ అమ్మాయి నీలవేణి ఎంత చాకరీ చేస్తుంది. ఈ ఇంటికి ఆ అమ్మాయికి ఇది ఏనాటి రుణానుబంధమో కానీ ఎంతకాలం ఇలా? అర్చన లాంటి మూర్ఖురాలి కోసం తాను ఇలా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండాల్సిందేనా? పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇవాళ మాధవి నోటి నుండి ఆ మాట ఎందుకు వచ్చింది? మాధవి మనసులో ఎప్పటి నుంచో ఉందా ఆ ఆలోచన? అర్చన ఇక రాదని దృఢంగా నిశ్చయించుకుందా? బాధగా అనిపించింది వేణుకి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏవో కొన్ని ఆశలుంటాయి, కోరికలుంటాయి. అవి తీర్చుకోవాలన్న లక్ష్యము ఉంటుంది. అందులో చిత్రం ఏమీ లేదు. కానీ ఏం సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి ప్రతి వాళ్ళకి కావలసింది తన అనుకునే మనుషులే కదా. అనుకున్నది సాధించాకైనా భర్త, పిల్లలు, సంసారం కావాలనిపించదా? అనిపిస్తుందేమో. సడన్గా వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా కదలటంతో వేణు ఆలోచనలో నుంచి తేరుకొని బండి స్టార్ట్ చేశాడు. వేణు అసెంబ్లీ దాటి రవీంద్ర భారతి దగ్గరకు వచ్చాడు. రవీంద్ర భారతి బయట బ్యానర్లు కనిపించాయి. మంచి కూచిపూడి డ్యాన్స్ బాలే. బ్యానర్ల మీద కళాకారుని ఫోటోలు అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ అవ్వలేదు. చల్లగా ఉంది లోపల. ప్రేక్షకులు పలచగా ఉన్నారు. బయట చూస్తే అన్ని కార్లు, స్కూటర్లు. మరి జనం ఏంటి ఎంత తక్కువ అనిపించింది. కాకపోతే పైన కూడా 2 ఆడిటోరియంస్ ఉన్నాయన్న విషయం గుర్తుకొచ్చింది. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏదో సాహిత్య కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఆ పైన ఏముందో? ఉచితంగా నాట్య ప్రదర్శనలు, ఉచితంగా సంగీత కచేరీలు. అన్నీ ఉచితంగానే అయినా జనం సినిమా పాటలకు వచ్చినట్లు ఇలాంటి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కారు అనిపించింది.
అయితే కొద్దిసేపట్లోనే వేణు అభిప్రాయం తప్పని రుజువు చేస్తూ హాలు నిండిపోయింది. వేణు పక్కన ఉన్న ఖాళీ సీట్లోకి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అందంగా ఉన్నారు. చక్కటి డిజైన్ చీరలు కట్టుకున్నారు. సాంప్రదాయబద్ధమైన చీర కట్టును ఆధునికంగా కట్టుకుని ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళని చూస్తూ అనుకున్నాడు, ఈ కాలంలో అందంగా లేని అమ్మాయిలు అరుదేమో. ఇన్ని రకాల అలంకరణ వస్తువులు, బ్యూటీ పార్లర్లు ఎలాంటి వాళ్ళనైనా అందంగానే తయారు చేస్తున్నాయి. కాకపోతే వీళ్ళిద్దరూ సహజంగానే అందగత్తులు. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళిద్దరిలో ఒక అమ్మాయి వేణుని చూస్తూ పిలిచింది. ఎస్, ప్రశ్నార్థకంగా చూశాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఆ పక్క సీట్లోకి వెళ్తారా, మా ఫ్రెండ్ వస్తుంది. వేణు తల తిప్పి చూశాడు. తను కూర్చున్న సీటు పక్కన ఖాళీగా ఒకే సీటు ఉంది. అవతల వైపు ఖాళీ లేదు. ఓహో, ముగ్గురు వరుసగా కూర్చుంటారు కాబోలు. మౌనంగా లేచి పక్క సీట్లోకి మారాడు. థ్యాంక్ యూ, మధురంగా నవ్వింది. వేణు మాట్లాడకుండా స్టేజ్ మీదకి తల తిప్పాడు. అప్పుడే కార్యక్రమం ప్రారంభం కాబోతుందని అనౌన్స్ చేస్తూ ఓ గంభీరమైన స్వరం వినిపించింది. ముందుగా కళాకారిణి పరిచయం. వేణుకి ఇప్పుడు ఏకాగ్రత పోయింది. ఆ అమ్మాయిలిద్దరూ ఎంత అందంగా ఉన్నారు. పిచ్చి వెధవలా తను అర్చన వెంటబడి జీవితం నాశనం చేసుకున్నాడు. ఆమె కన్నా అందమైన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఈ జీవితం ఇంతేనా? చాలా నిస్పృహగా అనిపించింది. కొన్ని క్షణాల్లోనే మెరుపులు విరచిమ్ముతూ వేదిక మీదకు వచ్చింది కళాకారిణి. వినాయకుడి ప్రార్థనతో నృత్యం. తనకు తెలియకుండానే సర్వం మర్చిపోయి అందులో లీనమైపోయాడు. అర్చన జీవనయానంలో మరో మజిలీకి ఆ రోజే నాంది. రిపోర్టు చేయటానికి హైదరాబాద్ బయలుదేరింది. నాకు కొంతకాలం ట్రైనింగ్ ఉంటుంది నళిని. ఎక్కడికి పంపిస్తారో నాకే తెలీదు. ఏదో చదువుకొని పరీక్షలు రాసి అలాట్మెంట్ అయితే పొందాను, కానీ నాకేమీ తెలియదు. నేను ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, నా డ్యూటీసు రెస్పాన్సిబిలిటీస్ అంతా అయోమయం. అందుకే నా సామాన్ అంతా నీ దగ్గర ఉంచు. ఎక్కడో అక్కడ కొంచెం సెటిల్ అయ్యాక తీసుకుని వెళ్తాను అంది ఇల్లు ఖాళీ చేస్తూ. అలాగే ఉంచు అర్చన, అన్నీ ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకువెళ్ళు. భయపడకు, ధైర్యంగా వెళ్ళు. హైదరాబాద్ వెళ్తున్నావు కదా, వాళ్ళని కలుస్తావా? ఆసక్తిగా అడిగింది నళిని. అర్చన ఖచ్చితంగా అంది. లేదు, ఎవరినే కలవను. నేరుగా ఏ పని కోసం వెళ్తున్నానో ఆ పని చూసుకుంటాను, వస్తాను. నేను ఏ బంధాలను పెంచుకోవాలనుకోవటం లేదు నళిని. నేను ఇప్పుడు ప్రభుత్వాధికారిని కాదు అర్చన, పబ్లిక్ అసిస్టెంట్వి. ప్రభుత్వాధికారివి అయినా ప్రజలకు మాత్రం నువ్వు సేవకురాలివి. ఈ విషయం మర్చిపోకు. నళిని విస్మయంగా అంది అర్చన. ఆశ్చర్యంగా ఉంది అర్చన. ప్రతి ప్రభుత్వాధికారి, ప్రతి మినిస్టరు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ప్రజలకు సేవకులే. ప్రజాసేవ చేయటానికి మీ అందరికీ ఒక హోదా, ఒక కుర్చీ, నెలకు జీతం ఇస్తారు. అది మర్చిపోయి వ్యక్తిగత సౌలభ్యాలకు, వ్యక్తిగత సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి కొందరు ఏసీబీ వలలో, సిబిఐ వలలో పడి శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆషామాషి కాదు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి అంది. నళిని, నువ్వు అలా అంటుంటే నాకేమిటో భయంగా ఉంది. ఇంతకాలం ఉద్యోగం అని సంబరపడ్డానే, కానీ అందులో ఉండే రిస్క్ నాకు తెలీదు అంది భయంగా. నళిని అర్చన ముఖంలో భావాలు చూసి మెత్తగా నవ్వి ఆప్యాయంగా అర్చన భుజం తట్టి అంది. భయపడక అర్చన, నిన్ను భయపెట్టాలని నేను చెప్పడం లేదు. నువ్వు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ప్రజాభిమానం పొందాలని కోరుకుంటూ చెప్తున్నాను. బీ కేర్ఫుల్ అంతే. అర్చన కొంచెం తేలిగ్గా నవ్వింది. నీ మాటలు జీవితాంతం గుర్తుంచుకుంటాను నళిని. నాకు ఇలా చెప్పేవాళ్ళు మాత్రం ఎవరున్నారు? నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగేదాన్ని కానని నీకు తెలుసు కదా, అది చాలు. నవ్వుతూ అంది నళిని. ప్రలోభాలంటే తెలుసుగా, లంచాలు, వాటి జోలికి మాత్రం పోకే. ఛీ, నేనంత చీప్గా కనిపిస్తున్నానా? చీదరగా అంది అర్చన. పక్కపక్క నవ్వి అర్చన చెయ్యి చేతిలోకి తీసుకుని నొక్కింది. సామాను ఆటోలో వేశారిద్దరు. అర్చన పూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుంది. కలెక్టర్ కాబోతున్నావు, మమ్మల్ని మర్చిపోకమ్మా అందావిడ. ఎంత మాట అన్నారండి, ఎప్పటికీ మర్చిపోను మనస్ఫూర్తిగా అంది అర్చన. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. చూడు, పెద్దదాన్ని చెప్తున్నాను. నీ భర్తతో నీకేం గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ భార్యాభర్తలు అన్నాక గొడవలు రావటం సహజం. అలాగని విడిపోవటం పరిష్కారం కాదు. బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలంటారు.
నువ్వు కలెక్టర్ అయినా నీ పక్కన భర్త ఉంటే కలిగే గౌరవం వేరు. నా మాట విని మీ ఆయన్ని కలుసుకుని హాయిగా కాపురం చేసుకో. అర్చన మౌనంగా ఉండిపోయింది. ఏం సరేనా? ఈసారి మీ వారితోటే నిన్ను చూడాలి నేను, ఆవిడ ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. అర్చన నవ్వి అలాగే వస్తానండి అంటూ అక్కడి నుండి వచ్చి ఆటో ఎక్కింది. ఆటో కదిలింది. సామానంతా నళిని ఇంటికి చేర్చి సూట్ కేసు హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకొని బయలుదేరింది. మరొక ప్రస్థానం మొదలవబోతుంది. ఏం జరుగుతుందో, నా డెస్టినేషన్ ఎక్కడో నాకే తెలియటం లేదు. కానీ ఖచ్చితంగా ఒక గౌరవనీయమైన గమ్యం మాత్రం చేరుతాను అంది అర్చన నళినిని కౌగులించుకుని. ఆల్ ద బెస్ట్ నళిని మనస్ఫూర్తిగా అంది. థ్యాంక్ యూ నవ్వుతూ నళిని నుండి విడివడి సూట్ కేసు హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంది. ఆమె వెళ్ళేటప్పటికి హైదరాబాద్ వెళ్లాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. తన కంపార్ట్మెంట్ చూసుకొని బెర్త్ వెతుక్కుని సూట్ కేసు కిందకు తోసి సీట్లో కూర్చొని రిలాక్స్ అయింది అర్చన. భూమి గుండ్రంగా ఉండును. జీవితం ఎటు వెళ్ళినా ప్రారంభించిన చోటుకే వస్తోంది. హైదరాబాదు. ఇక్కడ తనకేం జ్ఞాపకాలు గుర్తుంచుకోవలసినవి ఏమీ లేవు. ఏ అనుబంధాలు లేవు. వేణుతో సహజీవనంలో మధురానుభూతులకు చోటే లేదు. ఇకపోతే పేగు చీల్చుకొని పుట్టిన బిడ్డ. వాడెక్కడున్నాడో? వాడి తాతగారు నాన్నమ్మల దగ్గర ఉండుంటాడు. వాళ్ళు వేణు దగ్గర ఉండిపోయే అవకాశం లేదు కాబట్టి అప్పుడప్పుడు వేణునే వెళ్ళి వాడితో గడిపొస్తున్నాడేమో. తను వేణుకు ఎదురుపడే అవకాశమే లేదు. సెక్రటేరియట్లో పని కాగానే తిరిగి రైల్లో బస్సు ఎక్కి వెనక్కి వచ్చేస్తుంది. ఇకపోతే బాబు. వాడిని చూడాలన్న ఆరాటం తనకు లేదు. కాకపోతే వాడిని వదిలేసి వచ్చినందుకు మాత్రం అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. కానీ తప్పదు. ఇంకెవరున్నారు? మాధవి. మాధవి ఉద్యోగం చేస్తుందో మానేసిందో? అతను ఉండి ఉంటాడా? ఇంకెక్కడికైనా వెళ్ళాడేమో. అతను కానీ మళ్ళీ కనిపించడు కదా. మానుతున్న గాయం మీద కారం చల్లినట్లు. అతను కనుక కనిపిస్తే తను ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. అతను మాత్రం కనిపించకూడదు. మనసంతా వికలమైపోయింది. ఎక్స్క్యూజ్ మీ. అర్చన ఆలోచనలో నుంచి తేరుకున్న తల తిప్పి చూసింది. 25 ఏళ్ల యువతి ఎదురుగా నిలబడి ఉంది. చేతిలో సూట్ కేసు, భుజానికి హ్యాండ్ బ్యాగ్. కొంచెం జరిగితే సూట్ కేసు పెట్టుకుంటాను అంది. అర్చన కాళ్ళు దగ్గరకు లాక్కుంది. ఆ అమ్మాయి వంగి సూట్ కేసు సీటు కిందకు తోసి అమ్మయ్య అంటూ సీట్లో కూర్చుంది. మీరు హైదరాబాదేనా అడిగింది ఆ అమ్మాయి. అవునన్నట్లు తాలూపింది అర్చన. నేను హైదరాబాదేనండి. నాకు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అలాట్మెంట్ వచ్చింది. సెక్రటేరియట్లో రిపోర్ట్ చేయాలి. అర్చన కళ్ళు సంభ్రమంతా విచ్చుకున్నాయి. అరే, నేను కూడా రిపోర్ట్ చేయటానికి వెళ్తున్నాను. ఓ అలాగా, గ్లాడ్ టు మీట్ యూ. నా పేరు గాయత్రి. మీరు? నా పేరు అర్చన. అబ్బా, చాలా హ్యాపీగా ఉంది అర్చన. ఒక్కదాన్ని, నాకేం తెలీదు, ఏం చేయాలా అని ఆలోచిస్తూ బయలుదేరాను అంది గాయత్రి. నేను అంతే నవ్వింది అర్చన. కాసేపట్లో ఇద్దరు కబుర్లలో పడిపోయారు. వాళ్ళు కబుర్లలో ఉండగానే రైలు కదిలింది. ప్రీతికి హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉద్యోగం సంపాదించింది మాధవి. ఆమెను ఎలాగైనా హైదరాబాద్ పిలిపించాలన్న కోరిక నెరవేరింది. ఉద్యోగం వచ్చాక వెతుక్కుంటుందిలే పిన్ని, పంపించయ్యి. నాకు బోరుగా ఉంది, ప్రీతి తోడుగా ఉంటుంది అని ఎంత బతిమాలిన శైలజ మాత్రం ముందు ఉద్యోగం దొరకనివే, అలాగే పంపిస్తాను, అట్నుంచి అటే పెళ్లి చేసి పంపించేద్దు కానీ అని ఉద్యోగం దొరికిందాకా పంపలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం త్వరగానే దొరికింది. ఆ రోజు ప్రీతి వచ్చే రోజు. శుక్రవారం ఉదయాన్నే 6ంటికే వచ్చేస్తుంది బస్సు. చక్రవర్తి డిపోకి వెళ్ళి ప్రీతిని పికప్ చేసుకున్నాడు. ప్రీతి సన్నగా నాజుగ్గా ఉండి చుడీ మీద షార్ట్ వేసుకుంది. పొట్టి జుట్టు క్లిప్ పెట్టి వదిలేసింది. చున్నీ మెడకు వేసుకుంది. డ్రెస్ పూర్తిగా ఫిగర్ కనిపించేలా ఫిట్టింగ్. ఒక చేతికి బ్రాస్లెట్, మెడలో సన్నటి గొలుసు గొంతు వరకే ఉంది. దానికొక చిన్న లాకెట్టు, చెవులకు చిన్న టాప్స్, పాయింటెడ్ షూస్. ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళి అనుమానంగా పిలిచాడు. ప్రీతి. చటుక్కున చూసి నవ్వింది. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు అంటూ పలకరించి చనువుగా కారులో చక్రవర్తి పక్కనే కూర్చుని, మిమ్మల్ని పెళ్లిలో చూశానంతే. నేను అప్పుడు 10th ఉన్నాను. మీరు అసలు నన్ను గుర్తుపట్టరేమో అనుకున్నా, పర్వాలేదే. గలగలా మాట్లాడుతూ దారి పొడుగునా తన కాలేజీ కబుర్లు, ఉద్యోగం కబుర్లు తెగ చెప్పేసింది. తనకి హైదరాబాద్లో ఉద్యోగం చూపించినందుకు బోలెడని థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ అమ్మాయి చాలాకి తనము మాటకారితనం చూశాక
మాధవి అంచనా తప్పు కాదని, త్వరలోనే వేణుని బుట్టలో వేసేయగలదని అనిపించింది చక్రవర్తికి. కారు ఇంటి ముందు ఆగగానే తన సూట్ కేసు కారులోనే వదిలేసి హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకుని లోపలికి పరిగెత్తింది. గుమ్మంలోనే ఎదురొచ్చిన మాధవ్ని కావలం చేసుకుని, బాగున్నావా అక్క అంటూ పలకరించింది. ఏడి నీ కొడుకు, నాకు మంచి కాఫీ ఇస్తావా, తలనొప్పిగా ఉంది. గబగబా మాట్లాడిస్తూ సమాధానం కోసం చూడకుండా ఇల్లంతా తిరిగేస్తున్న ప్రీతి వైపు మురిపంగా చూస్తూ, ఎలా ఉంది అన్నట్లు కళ్ళు ఎగరేస్తూ చక్రవర్తి వైపు చూసింది మాధవి. చక్రవర్తి గుడ్ అన్నట్లుగా బొటన వేలు చూపించి నవ్వాడు. ఒక రౌండు ఇల్లంతా చూసి మాధవి వైపు చూస్తూ, బావగారు చాలా మంచివారక్క అంది ప్రీతి. ఏమిటో ఆయన మంచితనం అప్పుడే ఏం చూసావు నవ్వింది మాధవి. చిన్న మెతుకు ముట్టుకున్న అన్నం పూర్తిగా ఉడికిందో లేదో చెప్పేయచ్చు. అది సరే కానీ నిజంగా నాకు జాబ్ చూసావా, అమ్మకు అలా చెప్పి పిలిపించావా? ఎందుకు అంత అపనమ్మకం? నిజంగానే దొరికింది జాబు. సోమవారం వెళ్ళగానే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, సరేనా? నమ్మకంగా చెప్పింది మాధవి. థ్యాంక్స్ అక్క. నాకు హైదరాబాద్లో జాబ్ రావాలని చాలా కోరిక ఉండేది, మా నాన్న పాడనివ్వలేదు. నీకు చాలా థ్యాంక్స్, నా కోరిక తీర్చావు అంది కృతజ్ఞతగా. ఇంకే, నీ కోరిక నా కోరిక కూడా తీరాయిలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, మంచి కాఫీ ఇస్తాను అంటూ ఆమె చేతిలోని హ్యాండ్ బ్యాగ్ అందుకుని గోడకున్న హ్యాంగర్ హోల్డర్కి తగిలిస్తూ, ఇవాళ హాయిగా రెస్ట్ తీసుకో, రేపటన్నా సరదాగా తిరిగొద్దాం, సోమవారం జాయిన్ అవుదువు కానీ అంది. షూర్ థ్యాంక్ యూ అంటూ సూట్ కేసు తెరిచి టవలు నైటీ తీసుకుని వెళ్ళిపోయింది. మాధవి బాత్రూమ్ చూపించి పేస్టు నీళ్లు ఇవ్వటానికి ప్రీతి వెనకాలే వెళ్ళింది. చక్రవర్తి పనిపిల్లాడితో ప్రీతి సూట్ కేసు లోపల ఆమెకు కేటాయించిన గదిలో పెట్టించాడు. ప్రీతిని స్నానానికి పంపించి వచ్చింది మాధవి. ఎలా ఉంది అడిగింది భర్తను. అమ్మాయికేం చూడ ముచ్చటగా ఉంది, కానీ వేణు కుటుంబంలో కలిసిపోతుందా అనేదే అనుమానం. ఎందుకో ఆమె డ్రెస్సు ఓవర్ యాక్టివ్నెస్ చూస్తూ ఉంటే అనిపిస్తోంది అన్నాడు. చక్కగా సరిపోతుంది కానీ మీరేం వర్రీ అవ్వకండి హామీ ఇస్తున్నట్లుగాని కౌశిక్ ఏడుపు విని బెడ్రూమ్లోకి పరిగెత్తింది. నిద్ర లేచి కూర్చుని ఏడుపు మొదలుపెట్టాడు కౌశిక్. వాడిని ఎత్తుకుని లాలిస్తూ, ఎందుకురా అప్పుడే లేచావు? సరేలే, పిన్ వచ్చింది చూపిస్తారా, మనం బ్రష్ చేసుకుని పాలు తాగి పిన్నితో ఆడుకుందామా అంటూ వాడితో కబుర్లు చెప్తూ హాల్లోకి వచ్చిన మాధవి స్నానం పూర్తి చేసుకుని చూడీదారుతో కనిపించిన ప్రీతి వైపు తృప్తిగా చూసింది. ఇదిగోనే నా కొడుకు అంటూ కౌశిక్ను చూపించింది. హాయ్ అంటూ ప్రీతి చేయి చాచింది. నిద్ర మత్తు పూర్తిగా వదలని కౌశిక్ ఏడుపు మొహం పెట్టి మాధవ్ని హత్తుకుపోయాడు. రారా నేను పిన్నిని అంది దబాయింపుగా. అడ్డంగా తలూపి తల్లి భుజంపై వాలిపోయాడు కౌశిక్. సర్లే, కాసేపు అయ్యాక వాడే వస్తాడు, పద కాఫీ తాగుదువు గాని అంటూ కిచెన్ వైపు దారి తీసింది. వెనకాలే వస్తున్న ప్రీతిని మాధవి భుజం మీద నుంచి తొంగి చూస్తున్నాడు కౌశిక్. ఏరా పిలిస్తే రాకుండా దొంగ చూపులు చూస్తున్నావేమిట్రా వెధవా, అన్నీ మగబుద్ధులు అంది ప్రీతి. ఏంటే పసివాడిని దులిపేస్తున్నావు చిరుకోపంతో అంది మాధవి. పసివాడైనా ముసలాడైనా మగాడే. నీకు మగాళ్ళంటే ఏదో కసి ఉన్నట్టుంది. చాలా ఉంది కోపంగా అంది ప్రీతి. ఎందుకే ప్రీతి వైపు తిరిగి ఆశ్చర్యంగా అడిగింది మాధవి. ఎందుకేంటి ప్రతిదానికి కాంపిటీషన్కి వస్తారు కోపంగా అంది. ఆ అన్న తీరుకు గట్టిగా నవ్వి కౌశిక్ను ప్రీతి చేతికిస్తూ, వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అమ్మాయిల గురించి, ఎత్తుకో వీడిని కాఫీ కలుపుతాను అంది. ప్రీతి చేతుల్లోకి మారిన కౌశిక్ ఏడుపు లంకించుకున్నాడు. ఏడవకురా, నీకు చాక్లెట్ కొనిస్తాను అంటూ భుజాన వేసుకుని వంటగదిలో నుంచి డైనింగ్ హాల్లోకి తిరుగుతూ అవి ఇవి చూపిస్తూ వాడిని ఓదార్చే ప్రయత్నం చేయసాగింది ప్రీతి. మాధవి 5 నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ అందిస్తూ, వాడిని ఇలా ఇవ్వు అంటూ కౌశిక్ని అందుకుంది. వీడికి మొహం కడిగించి వస్తాను అంటూ మాధవి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. ప్రీతి కాఫీ గ్లాసు చేతికి తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది. పొందిగ్గా నీట్గా ఎక్కడే వస్తువు ఉండాలో స్కెచ్ గీసినట్లు అందంగా పేర్చుకున్న ఫ్రిడ్జు, మైక్రోవేవెన్, వెట్ గ్రైండర్, క్యాబినెట్లో పొందిగ్గా సర్ది ఉన్న వస్తువుల వంక చూస్తూ గట్టిగా అంది ప్రీతి. అక్క, మీ ఇల్లు చాలా బాగుంది, నీట్గా పెట్టుకున్నావు. మా అమ్మ అయితే అన్ని చేతికి అందేలాగా చుట్టూ పెట్టుకుని వంట చేస్తుంది, నాకు చాలా చికాకు తెలుసా? మాధవి టవల్తో కౌశిక్ మొహం తుడుస్తూ వచ్చి వాడిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి గాజు మగ్గులో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి వాడికి మంచినీళ్ళు తాగించింది. అక్కడే ఉన్న క్యాబినెట్లో నుంచి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసి
బౌల్లో చాకోస్ వేసి వాడి ముందు పెట్టింది. పోన్లే పాపం పిన్ ఒక్కతే చేసుకోవాలి కదా అంటూ కిచెన్లోకి వెళ్ళి గ్లాసులో పాలు పోసి కాంప్లాన్ కలిపి తీసుకొచ్చింది. ఓహో, వీడు కాంప్లాన్ బాయా. కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి కౌశికి బొగ్గగిల్లింది ప్రీతి. ఇవాళ ఎక్కడికైనా వెళ్దాం, వస్తావా అడిగింది మాధవి. నీ ఇష్టం, నువ్వెక్కడికంటే అక్కడికి. ఓకే, లంచ్ అయ్యాక నా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్దాం. వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి శిల్పారామం వెళ్ళొద్దాం అంది మాధవి. ఓ థ్యాంక్ యూ, నాకు కూడా ఎప్పటి నుండో శిల్పారామం చూడాలని కోరిక హుషారుగా అంది ప్రీతి. ఓకే అంటూ చక్రవర్తిని పిలిచి అప్పటికప్పుడే మధ్యాహ్నం లంచ్ తర్వాత వేణు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి శిల్పారామం వెళ్ళటానికి నిర్ణయం చేసింది మాధవి. ఆమె పనితీరు, మాటలు, కౌశిక్ని పెంచుతున్న విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చూపిస్తున్న నేర్పు అన్నీ పరిశీలిస్తూ అక్క దగ్గర చాలా నేర్చుకోవాలి అనుకుంది ప్రీతి. 11వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.